నిన్ను నమ్ముకున్నాం. నీకు దశాబ్దాల తరబడి డబ్బులిచ్చాం. ఆ డబ్బులతో నువ్వు మమ్మల్ని కాపాడతావంటే కరెక్ట్‌గా యుద్ధం లేనప్పుడు 30, 40 ఏళ్ల నుంచి ఏంటి 50 సంవత్సరాల నుంచి అరబ్ దేశాల నుంచి కప్పం గట్టించుకున్నట్టు వాళ్ళ దేశ సెక్యూరిటీ కోసం అని డబ్బులు తీసుకుంది అమెరికా. ఎయిర్ బేసులకి భూమి ఇప్పించుకుంది. అట్లాగే ఆ ఎయిర్ బేసుల్లో ఉండేటువంటి అమెరికన్ సైనికుల జీతాలు ఆయా దేశాల చేత పెట్టించింది. ఏరు దాటేసాక తెప్పతగలేసే రకం అందామా? లేకపోతే 6 నెలలు బస్కిలు తీసి చివరికి మూల కూర్చొని ముసలం మీద కర్ర ఎత్తాడందామా? అట్లాంటి పరిస్థితి అయిపోయింది అమెరికాది. చివరికి యుద్ధం ప్రారంభమై ఇరాన్ దాడులు చేస్తున్న టైంలో కాపాడలేకపోయింది. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి. ఆరామ్కో దెబ్బతిన్నది, యూఏఈలో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలు దెబ్బతిన్నాయి ఇవన్నీ. ఆ ఫెయిల్యూర్ ఒక ఎత్తు అయితే చివరికి ఈ గల్ఫ్ దేశాలు ఆయిల్ సరఫరా కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ దిగ్బంధంలో ఉంది. అలాగే 12% ఆయిల్ ఉత్పత్తులు ప్రపంచమంతా విస్తృతంగా అమ్మేటటువంటి ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి బాబే మందబ్ జలసంధి కూడా ఇప్పుడు హౌతీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో అమెరికా నిలదీసిన సౌదీ అరేబియా, నిన్ను నమ్ముకుంటే నువ్వు మమ్మల్ని కాపాడలేకపోతివి, పైగా జలసంధులు స్తంభింపజేస్తే ఇప్పుడు వాళ్ళు హౌతీ వాడు అట్టించి వెళ్ళాలని డబ్బులు అడుగుతున్నాడు, ఇట్టించి వెళ్తే ఇరాన్ డబ్బులు అడుగుతున్నాడు, ఒకటికి 4 ఖర్చు, నీకు ఇచ్చి వాళ్ళకేమిస్తాం, ఇంకెందుకు నీతో మా ప్రయోజనం అని అడుగుతుంది.